ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజాబలాన్ని కూడా తీసి పెట్టారు. 82లో పార్టీ పెట్టి 83లో ఎన్నికైన తర్వాత ప్రజలు లక్షలాది ప్రజలు ఓటర్లుగా మరి పార్టీ అభిమానులుగా ఉంటే ఈ పార్టీ అభిమానుల్ని ఓటర్ని ఏ రకంగా పటిష్టం చేయగలుగుతాం అనేది మరి పార్టీ వ్యవస్థాపక నిర్మాణాన్ని ఆనాడు 1945 నుండి ఇప్పటి వరకు కూడా దాని నిర్మాణాన్ని దశ దశలుగా దాన్ని పటిష్టం చేస్తూ ముందుకు సాగిస్తున్నారు. ఈనాడు పాలిట్ బ్యూరో కానీ అదే రకంగా జాతీయ స్థాయి పార్టీ కమిటీ కానీ రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీ కానీ అనుబంధ కమిటీలు కానీ 26 జిల్లాల పార్లమెంట్ జిల్లాల కమిటీలు కానీ అనుబంధ కమిటీలు కానీ ఈనాడు వేసుకోగలిగాం. అంతేకాకుండా మరి 1692 1936 మండల పట్టణ డివిజన్ కమిటీలు కూడా మనం పూర్తి చేసుకోగలిగాం, పటిష్టమైన కమిటీలు వేసుకోగలిగాం. 1992 గ్రామ వార్డు కమిటీలని మనం వేసుకున్నాం. ఇది పార్టీ విధానం, గతంలో అనుసరిస్తున్న విధానం. కానీ నారా లోకేష్ బాబు గారు ఈనాడు మరి పార్టీలో ఇంకా పటిష్టమైన వ్యవస్థ రావాలి, ఇంకా సహకారమైన వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతో క్యూబ్స్ అని తీసుకొచ్చారు. మరి క్లస్టర్ యూనిట్ బూత్లని ఆ రకంగా 1875 క్లస్టర్ కన్వీనర్ని కో-కన్వీనర్ని ఏర్పాటు చేసుకున్నాం. 769 యూనిట్ కన్వీనర్ని ఏర్పాటు చేసుకోగలిగాం. 46,397 బూత్ కన్వీనర్లు కూడా ఈనాడు క్యూబ్స్లో ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. పార్టీ నిర్మాణంలో ఎంత పటిష్టంగా ఉన్నామో ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. అంతేకాకుండా కేఎస్ఎస్లో మరి కుటుంబ సాధారిక సభ్యుల్ని ఎప్పుడూ లేని విధంగా 100లో ఒకళ్ళని మహిళ మరి అదే రకంగా జెంట్స్ నుంచి ఒకళ్ళు మహిళ నుంచి ఒకళ్ళు పెట్టి మరి ఈనాడు మరి సుమారుగా 13,69,000 మంది కేసులు పెట్టారు. ఈ కేసులు కేవలం నామ కోసం వేసినవి కావు. ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో, ఎవరైతే జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రాష్ట్ర పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారో మనందరం కూడా ఎక్కడైతే కేసులో సభ్యులుగా ఉన్నామో, నేను కూడా ఒక కేసులో 100 ఓటర్లకు జవాబుదారీగా ఉన్నాను. ఆ 100 ఓటర్లలో నేను మమైకమై పార్టీ ప్రతిష్టని, ప్రభుత్వ ప్రతిష్టని పెంచే రకంగా మనం చేయవలసిన అవసరం మనందరి మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం.